రవికుమార్ గారు ఆల్రెడీ మీరు నైతికత గురించి ప్రస్తావించారు. అయితే రాజకీయాల్లో మీరు పెట్టుకున్న రూల్స్ ఏంటి? బౌండరీస్ ఏంటి? నా బౌండరీస్ ఒకటే, నేను డెమోక్రటిక్గా పనిచేయాలి, ఓకే. ప్రతి ఇష్యూకి అడ్రస్ చేయాలి, అది చిన్నదా పెద్దదనిగా. మూడోది, నా దగ్గర పెద్దవాడైనా చిన్నవాడైనా అందరికీ ఒకటే రకమైనటువంటి ట్రీట్మెంట్, రెస్పెక్ట్. పెద్దవాడికి ఒకలాగా చిన్నవాడికి ఒకలాగా అనేది నా రెస్పెక్ట్ ఉండదు, నా ట్రీట్మెంట్ ఉండదు. ఎందుకంటే నేను ఎప్పుడూ నా జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే, నేను నా స్థానంలో ఉండి నేను ఆలోచించను. ఓకే. నేను అందరికి కూడా అదే చెప్తాను, నేను ఎప్పుడు అదే పాటిస్తాను. నా స్థానంలో నేనుంటే ఐఎమ్ కంఫర్ట్. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను కంఫర్టే అనుకోవచ్చు నేను. కానీ ఎదుటివాడి స్థానంలో నేనుంటే నా పరిస్థితి ఏమిటని ఎప్పటికప్పుడు ప్రతి మినిట్ కూడా నేను ఆలోచిస్తాను. అందుకనే నా దగ్గరికి గ్రీవియన్స్ అనుకొని కానీ పని అనుకొని కానీ ఎవరు వచ్చినా, ఒక సంఘాలు రావచ్చు, ఒక వ్యక్తులు రావచ్చు, లేకపోతే ఒక సమూహం రావచ్చు, ఒక ఆర్గనైజేషన్స్ రావచ్చు, నేను ఆలోచించేది వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తాను. అప్పుడే నాకు నిజాలు తెలుస్తాయి. ఓకే. నేను నా స్థానంలో కూర్చొని ఆలోచిస్తే నాకు తెలియదు. ఎందుకంటే అధికారంలో ఉన్నవాడికి పచ్చకామలాడు ఇద్దరు ఒకటే. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటి, మనం ఎప్పుడు కూడా ఒక మనిషిగా మనం ఆలోచన చేయాలంటే, మనిషిగా ఉండాలి అంటే మన స్థానంలో ఉండి మనం ఆలోచించకండి. ఎదుటివాడి స్థానంలో నేనుంటే నా పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించు. నేను ఎప్పుడు ఆ సూత్రాన్నే పాటిస్తాను, ఆ సూత్రం ద్వారానే నేను ఫైట్ చేస్తాను. మీరందరూ చాలామంది మాట్లాడుతున్నారు, మీరే ఇందాక అన్నారు దూకుడు అని. అది దూకుడు కాదు. ఓకే. నేను ఇందాక చెప్పాను, ఎదుటివాడి స్థానంలో నేనుంటే నా పరిస్థితి ఏమిటి అని. ప్రజల తాలూకా సమస్యల్ని నా సమస్యగానే భావిస్తాను. ఇది నాది కాదులే, నాకేముందలే అనేది నేను కాదు. తర్వాత రెండవది, ఎవరైనా ఫీల్ అయ్యి అడిగి మీరు సమస్యల్లో ఇరుక్కున్నారు కదా చాలాసార్లు, నేను దానిని ఇన్వైట్ చేస్తాను. సమస్యల్లో నేను ఇరుక్కున్నా నేను దాన్ని ఇన్వైట్ చేస్తాను తప్ప. ఎందుకనంటే నేను ఉంటున్నది ప్రజల కోసం, నేను బాధ్యతాయుతంగా పనిచేయాలి. అవును. అధికారులైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, సమాజంలో ఉన్న పౌరుడైనా, లేదు ప్రజాప్రతినిధులైనా పనిచేయడం వేరు, బాధ్యతాయుతంగా పనిచేయడం వేరు. మీరు ఇలా ప్రశ్నించే ఒక కాలేజ్ ప్రిన్సిపల్ విషయంలో ఇలా మాట్లాడే మీ ఆడియో బయటకు వచ్చి మీరు ఇబ్బందుల్లో పడ్డారు. నేనేం పడలేదండి. ఇబ్బందుల్లో పడ్డానని మీరు అనుకోవట్లేదు? నేను అనుకోండి, ఆయన ఎవరు ఏం ఇబ్బంది పడ్డాను? ఆడియో ఏంటి? ఆడియో కాదు, వీడియో కూడా కాదు, ఓన్లీ ఒక ఫోటో. ఏంటి ఆ ఫోటో? నేను అందరు ప్రిన్సిపాల్స్తో మాట్లాడాను. ఆ కాల్లో దేర్ ఆర్ అదర్ ప్రిన్సిపల్స్ ఆల్సో. అదే ఆ కాలే అంటున్నా నేను. అది కాల్ కాదు, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారు ఆమె. నేననేది అదే కాల్లో అదే టైంలో దేర్ ఆర్ సమ్ అదర్ ప్రిన్సిపల్స్ ఆల్సో. అవును, నేను ఈ ఇష్యూ గురించి అంతకుముందు కూడా మాట్లాడాను మీతోటి. అదర్ ప్రిన్సిపల్స్ ఉన్నారు, అందరితో నేను మాట్లాడాను. దేనికోసం? తల్లికి వందనం స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్, 4 రోజుల్లో ఇష్యూ చేస్తున్నారు. మీరు ఎంట్రీస్ వేసేటప్పుడు రాంగ్ ఎంట్రీస్ లేకుండా కరెక్ట్ ఫుల్ ఎంట్రీస్ అయ్యేటట్టుగా చూడండి. ఆ రోజు కూడా ఫర్మ్గా గట్టిగా అడిగారు మీరు. అందుకే మీరు ఇప్పుడు నేను ఏదైనా సమస్య వచ్చింది అంటే వాళ్ళని నిలదీస్తాను అన్నప్పుడు నాకు టక్కన అదే గుర్తొచ్చింది. మీరు అలా మాట్లాడే లాస్ట్ టైం పెద్ద ఇష్యూలో ఇరుక్కున్నారు. నేను అసలు ఇష్యూగానే నేను భావించడంలా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కోన రవికుమార్ గారి పేరెత్తి 4 సార్లు మాట్లాడితే అది ఇష్యూ అవుతుందా? అసలు జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్యారెక్టర్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇది క్యారెక్టర్లెస్ ఫెలో. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నాదేమైనా ఇష్యూ అవుతుందా? నా మనసు చెప్పాలి, ఇక్కడ చెప్పాలి నేను చేసింది తప్ప రైటా. లేదండి, నేను చేసిన తప్పు అయితే అదే శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్నటువంటి, అదే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి అందరూ మహిళా ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ అందరూ వచ్చి నాకు సంఘీభావం చెప్పి ఖండించారే. అవును, ఇంకా అంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? అయినా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కోన రవికుమార్ అలాని వేధించాడని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఎవరికి కావాలి?
జగన్మోహన్ రెడ్డి ఇది క్యారెక్టర్లెస్ ఫెలో అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు అంతా అందరూ కొన్ని కోట్లాది మంది ప్రజలకు తెలుసు. ఆయన మాట్లాడటం ఏంటి? ఒకవేళ కోన రవికుమార్ కోసం జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే ఎవరి ముఖం మీద పడుతుంది? ఎవరి ముఖం మీద పడుతుంది? జగన్మోహన్ రెడ్డి ముఖం మీద పడుతుంది. ఆయన అనుకుంటా ఉన్నాడు నేనేదో మాట్లాడిస్తే ఏదైపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఇష్యూ క్రియేట్ చేయలేడు. నేను తప్పు చేస్తే అది ఇష్యూ అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డో ఎవడో టామ్టెక్ ఎర్రేగాడో మాట్లాడితే అది ఇష్యూ కాదు. అవును, ఆ విషయం తర్వాత చంద్రబాబు గారు కూడా స్పందించారు. ఆ తర్వాత మిమ్మల్ని ఏమైనా ఈ విషయంలో కాలేజ్ ప్రిన్సిపల్ విషయంలో మిమ్మల్ని ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ అడిగారు? అసలు నన్ను ఎవరూ అడగలేదు. చంద్రబాబు నాయుడు గారు అడగలేదు. అసలు మా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరూ అడగలేదు. ఎవ్రీబడి నోస్ వాట్ షీ ఈస్. ఆమెకి ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేకపోతే షీఈ్ అ బ్యాడ్ ఇంటెన్షన్ లేడీ. అంటే ఆడవాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే మేము ప్రశ్నించరా? ప్రజలు ప్రశ్నించరా? ప్రజాప్రతినిధులు అడగరా? ఎవరి కోసం ఉన్నాం? ఇందాక నేను చెప్పాను, ప్రభుత్వ ప్రతినిధులైనా ప్రభుత్వ ఉద్యోగస్తులైనా బాధ్యతాయుతంగా పనిచేయాలి. షీ హ్యావ్ ఎ బ్యాడ్ ఇంటెన్షన్. దెర్ ఆర్ సమ్ అదర్ ప్రిన్సిపల్స్. వాళ్ళందరూ ఎందుకు స్క్రీన్ షాట్లు తీసుకోవాలా? ఎస్. అయితే ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా రవికుమార్ గారు అధికారులను నిలదీస్తుంటారు, గట్టిగా మాట్లాడుతుంటారు. పనిచేసే విషయంలో ఆయనకు తగ్గట్టుగా ఆయన అనుచరుల కోసం పనులు చేయించుకుంటారు అనేది టాక్ అండి. దీనికి మీ సమాధానం ఏంటి? నేను నా అనుచరుల కోసం కాదండి, ప్రజల కోసం. నేను ఇందాక చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రజాప్రతినిధులైనా బాధ్యతాయుతంగా పనిచేయాలి. నేను ఇందాక ఒకటి చెప్పాను మీకు. ప్రతి అంశాన్ని, ప్రతి ఒక్క విజ్ఞప్తిని నేను నా యాంగిల్లో ఆలోచన చెయ్యను. వాడి స్థానంలో నేనుంటే నా పరిస్థితి ఏంటంటే నేను ఆలోచిస్తాను. అది ప్రతిపక్షమా లేకపోతే అధికార పక్షం అనేది కాదు. నేను ఎవరి కోసం ఉండాలి? నేను ప్రజల పక్షం కదా ఉండాలి. నేను అధికారులతో మాట్లాడుతుంది ఎవరి కోసం? ప్రజల కోసం మాట్లాడుతున్నాను. ప్రజలకి పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిది. ప్రభుత్వ యంత్రాంగంతో పనిచేయించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మాకుంది. ఐఎమ్ గివింగ్ సర్వీస్ టు ది పీపుల్. ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. అదే పీపుల్ రిప్రజెంటెడ్. అందుకే మమ్మల్ని ఏమన్నారు? ప్రజలకు ప్రతినిధిగా అన్నారు. ప్రజలకు ప్రతినిధి అంటే మేమేంటి వాళ్ళ మీద సవారు చేయాలనా? అంటే మేము వెళ్ళినప్పుడు అంతా వాళ్ళందరూ మమ్మల్ని ఊరేగింపులు చేయాలనా? అది కాదు కదా. ప్రజా సమస్యల పరిష్కారమే మా తాలూకా విధి. ఎలా పరిష్కరించాలి? వీఆర్ నాట్ ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. ఆఫీసర్స్ ఆర్ ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. వెన్ ఎంప్లాయీస్ ఫెయిల్ టు ది డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్, లెజిటిమేట్ డ్యూటీస్, naturally people representative should question it on behalf of the people. ప్రజల తరపున, ఎందుకంటే అందరూ గొంతెత్తి మాట్లాడలేరు. ప్రజల తరపున మాట్లాడమనే మమ్మల్ని పంపించారు. అంటే మేము అసెంబ్లీలో తప్ప ఇంకెక్కడ మాట్లాడకూడదా? అసెంబ్లీ అంటే ఇంకా మాకే ఫారమ్స్ లేవా? మరి ఎందుకు ఆ ఫారమ్స్ ఉన్నాయి? మమ్మల్ని ఎందుకు మెంబర్లుగా పెట్టారు? అది ఏ సమావేశం అనేది కాదు. అక్కడ అధికారి ఎవరు? పనిచేయకపోతే లెజిటిమేట్ డ్యూటీస్ వాళ్ళు నిర్వహించకపోయినా, లేదు ప్రజలకి ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి పనులు జరగకపోయినా, ప్రభుత్వం అందించేటటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరకపోయినా, తప్పనిసరిగా మేము ఒక బ్రిడ్జి లాగా ఉండి వాటిల్ని బ్రిడ్జ్ చేయాలి. మేము ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలకి మేము బ్రిడ్జ్ చేయాలి. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది పీపుల్ రిప్రజెంటేటివ్. దట్స్ ఐఎమ్ డూయింగ్. కాబట్టి ఇందులో దానికి ఎవరు ఏ పేరు పెట్టినా దూకుడు అనొచ్చు, కాంట్రవర్సీ అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు. ఎన్ని పేర్లు పెట్టుకున్నా, మీరు నన్నే అంటున్నారా? ఎవరినైనా, మిమ్మల్ని మీరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరు ఏ పేరు పెట్టినా నా విధానం ఇదే. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చింది మేము ఇందాక చెప్పాను. ఎన్టీఆర్ గారు ఆయన స్వార్థంతో రాజకీయ పార్టీ పెట్టల. ఆయన ఆ రోజుల్లోనే సినీ రంగంలో కోట్ల రూపాయలు సంపాదిస్తున్న తరుణంలోనే ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు. ఆయన ఏమి జగన్మోహన్ రెడ్డి లాగా తండ్రి శవం మీద గడబెట్ల. ప్రజల్లో ఆయన చైతన్యం తీసుకొచ్చాడు. నేను అప్పుడు 10th క్లాస్, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది. నేను ఆ రోజు నుంచి నేను ఆయన రాజకీయ తెలుగుదేశం పార్టీ అభిమాని, చదువుకున్న రోజుల నుంచి కూడా. మేము ఆ రోజుల్లో 83లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ముత్తా గోపాలకృష్ణ గారు కాకినాడలో ఎమ్మెల్యేగా అభ్యర్థి. మేము 10వ తరగతి చదువుకుంటున్నాం. ఆ రోజు పోలింగ్ బూత్లోకి వెళ్ళి స్లిప్పులు గట్రా రాసేవాళ్ళం అక్కడ ఉండి. అంటే నేను తెలుగుదేశం పార్టీకి ఒక డిసిప్లైన్డ్ సోల్జర్గా ఎదిగాను నేను.
దాన్ని ఎవరు ఎప్పుడు నా బాన్ఫైడ్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరు శంకించలేరు, ఎవరు ఇది చేయలేరు. ఎందుకంటే అయితే అలాగే నాకు రవికుమార్ చంద్రబాబు నాయుడు గారు ఉమ్, ఆయన పరిపాలనా విధానం, నేను 91లో చదువుకున్న రోజుల్లో కూడా అప్పుడప్పుడు వారి దగ్గరికి వెళ్ళేవాడిని, ఆయన చూసేవాడిని, దగ్గర నుండి చూసేవాడిని. ఆయన పనిచేసే విధానం, ఆయన రాజకీయాల్లో వ్యవహరించే విధానం, ఆయన అప్పుడులో శిక్షణా తరగతులకి నేను అప్పటికి మెంబర్ని కాదు, పార్టీ అభిమానిగానే గండిపేటలో శిక్షణా తరగతులకి ఇచ్చేటప్పుడు మా బ్రదర్స్తోనో లేకపోతే మా అంకుల్స్తోనో వీటితో వెళ్ళేటప్పుడు చూసేవాడిని. అలాగే నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఒక క్రేజ్. ఇప్పుడు ఆ స్థాయి నుంచి పోలింగ్ బూతుల్లో స్లిప్పులు రాసిన స్థాయి నుంచి ఆ ఏజ్ నుంచి ఇప్పటికి ఇప్పుడు మీరు ఎమ్మెల్యే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది, ఎలా ఉంటుంది మీకు గుర్తు తెచ్చుకున్నప్పుడు? అంటే నేను మీకు ఇందాక చెప్పాను, ఫస్ట్ చెప్పాను, మాది పొలిటికల్ లెగసీ ఫ్యామిలీ. అంతకుముందు కూడా ఇంకా గట్టిగా మాట్లాడితే ఫ్రీడమ్ మూవ్మెంట్లో కాస్త పార్టిసిపేషన్స్ ఉన్న ఫ్యామిలీ. అవును అవును. కాబట్టి మాకు ప్రజలకి సేవ చేయడం అనేది ఇది మాకు ఒక అదృష్టమే కాదు, ఇది ఒక అలవాటు. కాబట్టి బూత్ దగ్గర ఎవరూ లేకపోతే ఇప్పటికైనా నేను నా ఊర్లో ఓటర్ లిస్ట్ని ఎన్నికల కమిషన్ ఎప్పుడు డ్రాఫ్ట్ రోల్స్ పబ్లిష్ చేసిన, ఫైనల్ రోల్స్ పబ్లిష్ చేసినప్పుడు నేను ఇవన్నీ కూడా చూస్తాను. నేను కంపల్సరీగా నా ఊరు ఓటర్ లిస్ట్ని కూడా నేను పరిశీలించుకుంటాను. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది కదా, చూశాను నేను. జరుగుతుందా? జరుగుతుంది. మీకు ఏమనిపించింది ఆ ప్రాసెస్ చూస్తే? ఇట్స్ నాట్ ఏ న్యూ. చాలామంది తెలియక మాట్లాడతారమ్మా. ఎందుకు ఎన్నికల కమిషన్ ఇట్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టింది, పేరు మారింది అంతే. కానీ ఇది అది కాదు. ఇదే ప్రిపరేషన్ ఆఫ్ మదర్ ఓటర్ లిస్ట్ అంటారు దీన్ని. ఓకే.